కార్తీక బ్రహ్మోత్సవాల్లో రెండవ రోజైన మంగళవారం రాత్రి హంస వాహనంపై సరస్వతి అలంకారంలో తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారు దర్శనమిచ్చారు. రాత్రి 7 గంటల నుండి అమ్మవారు 4 మాడవీధుల్లో విహరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. వాహనం ముందు గజరాజులు నడుస్తుండగా భక్తజన బృందాలు చెక్క భజనలు కోలాటాలతో అమ్మవారిని కీర్తిస్తుండగా మంగళ వాయిద్యాల నడుమ వాహన సేవ కోలాహలంగా జరిగింది. భక్తులు కర్పూర హారతలు సమర్పించి అమ్మవారిని దర్శించుకున్నారు. హంసకున్న విలక్షణ ప్రతిభ ఏమిటంటే పాలను నీటిని వేరు చేయగలడం. అలాగే యోగ పుంగవులు కూడా జ్ఞానం అజ్ఞానం తెలిసి మెరుగుతారు. అలాంటి మహాయోగి పుంగవుల హృదయాలలో జ్ఞాన స్వరూపిణి అయిన అలివేలు మంగ విహరిస్తూ ఉంటుంది. జ్ఞానార్జనకై సరస్వతీదేవిని ఉపాసించే సాధకులు హంసవాహన సంయుక్త విద్యాదానకరి మమ అని ఆ తల్లిని ఆరాధిస్తారు. నవంబర్ 19వ తేదీన ఉదయం ముత్యపు పందిరి వాహనం, రాత్రి సింహ వాహనంపై శ్రీ పద్మావతి అమ్మవారు విహరిస్తూ భక్తులను ఆశీర్వదించనున్నారు. వాహన సేవలో శ్రీ శ్రీ పెద్దజీఆర్ స్వామి, శ్రీ శ్రీ చిన్నజీఆర్ స్వామి, టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్, జేఈఓ వి వీరబ్రహ్మం, సివిఎస్ఓ కెవి మురళీకృష్ణ, ఆలయ డిప్యూటీ ఈవో హరీంద్రనాథ్, ఏఈఓ దేవరాజులు, ఆలయ అర్చకులు బాబుస్వామి, సూపరింటెండెంట్ రమేష్, అర్చకులు, పలువురు అధికారులు, భక్తులు పాల్గొన్నారు. ప్రత్యక్షానుశ్రవిక మహిమ ప్రార్థినీనాం ప్రజానా అలమేల్ మంగవు నీవు హక్కుననుందానవు లలిని గుణమెరిగి లాలించిగా చుడేలిగాక పిక్కటిల్ల చేయబట్టి పెనగగనేటికే ఇక్కడ శ్రీ వెంకటేశుడేలిగాక తక్కక నిను పెండ్లాడి. అమ్మవారు నేడు వీణాపాణి అయి చదువుల తల్లిగా దర్శనాన్ని కటాక్షిస్తూ ఉన్నది. ఆ దివ్యమైనటువంటి స్వరూపాన్ని కీర్తిస్తూ అంటారు. ఎటువంటిదయ్యా అది అనంటే రాకాశశాంక సదృశానన పంకజాతాం. ఆ పూర్ణ చంద్రుడు ఏ విధంగా అయితే ఉంటాడో పున్నమి నాటి చంద్రుడి యొక్క దివ్యమైనటువంటి ప్రకాశంతో విరాజు ఆశ్రయించేటటువంటి భాగ్యాన్ని అనుగ్రహింపమని ఆ తల్లిని వేడుకోవాలి. అలాంటి దివ్య దర్శనాన్ని మనకు అనుగ్రహింపజేస్తూ ఆ వీధులలో మాడవీధులలో తాను విహరిస్తూ అన్ని కష్టాలు ఉంటాయి. అవన్నింటినీ కూడా తొలగింపజేసేటటువంటి దర్శనాన్ని అమ్మనేడు కటాక్షిస్తూ ఉన్నది. అర్చక స్వాముల వారు చక్కగా నీరాజనాన్ని సమర్పిస్తూ ఉంటే ఆ నీరాజనములలో దివ్య దర్శన భాగ్యాన్ని కటాక్షింపజేస్తూ ఉన్నది తల్లి. అలమేలు మంగమ్మ వేణుగాన విలోలుడైన వెంకటేశును తద్వక్షస్థల నిత్యవాసరసికాం తక్షాంతి సంవర్ధిని పద్మాలంకృత పణిపల్లవయుగాం పద్మాసనస్థాం శ్రియం. ఆమెను నేను భజిస్తున్నాను అంటున్నారు. ఇక్కడ హంసకు ఒక ప్రత్యేకత ఉందండి. మామూలు పక్షులు వేరు, హంస వేరు. ఎందుకంటే గుంఫనమున దుగ్ధ జీవన విభాగ విధాన నిరూఢ నైపుణీజనిత మహాయశో విభవసారము గలది హంస ఏ విధంగా వేరు చేస్తుందో అలాగే మానవుడు కూడా విచక్షణతో మంచి చెడులను తెలుసుకుని మసలాలని బోధించటానికా ఆ రోజు హంసవాహనారూఢే దర్శనమిస్తున్నది. మరొక విశేషం కూడా ఉంది. ఇందులో ఇహలోక బంధాల నుండి ముక్తులైనటువంటి వారిని పరమహంసలు అంటారు. సరోవరంలో విహరిస్తే హంసరూపుడైన పరమాత్మ భక్తుల మానస సరోవరాల్లో విహరిస్తాడు. లౌకిక జీవనంలో విచక్షణా జ్ఞానంతో ప్రవర్తిస్తూ ఆత్మానాత్మ వివేకంతో ఆధ్యాత్మిక మార్గంలో పయనించమని హంస తెల్లనది, సరస్వతి సర్వశుక్ల. సోహం అనేటువంటి మంత్రాన్ని హంస మంత్రమని కూడా
అంటారు. భగవంతుడు హంసమంత్ర స్వరూపుడు. హంస హంసాయ విద్మహే పరమహంసాయ ధీమహి తన్నో హంస ప్రచోదయాత్ అని హంసగాయత్రి. స్వామి ఉచ్ఛ్వాసం ప్రళయమైతే నారాయణస్య హృదయే భవతి యథాస్థే నారాయణోపి తవ హృత్కమలే యథాస్థే నారాయణస్త్వమసి నిత్యముభౌ తథైవ తౌ తిష్టతాం హృది మమాపి దయావతి శ్రీహి అంటారు. అంటే అమ్మా జగన్మాత, శ్రీ వెంకటేశ్వరుని వక్షస్థలంలో నీ ఉంటావు, నీ హృదయ వసించండి తల్లి అని మనం కూడా ఆ తల్లిని వేడుకుందాం. సహజ వాత్సల్యపూరితమైనటువంటి మాతృహృదయం కాబట్టి ఆ తల్లి